ఒక దేవాలయాన్ని 12 సంవత్సరాలకు ఒకసారి ఒక మెరుపు తాకుతుందంటే మీరు నమ్ముతారా? అదే బిజిలీ మహాదేవ్ దేవాలయం. ఆకాశంలో ఉన్న మెరుపుని స్వీకరించే ఏకైక ఆలయం ఇది. బిజిలీ మహాదేవ్ ఆలయం. ఇది హిమాచల్ ప్రదేశ్లో కుల్లు వ్యాలీ దగ్గర కొండమట్టానికి దాదాపు 2000 మీటర్ల ఎత్తులో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి దాదాపు 3 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేస్తూ చేరుకోవచ్చు. అసలు ఈ మెరుపు వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. పురాణాల ప్రకారం ఒక రాక్షసుడు మెరుపు రూపంలో కుల్లు వ్యాలీ ప్రదేశాన్ని నాశనం చేయాలనుకుంటాడు. అప్పుడు ఆ మహాదేవుడు తన త్రిశూలంతో ఆ మెరుపుని స్వీకరించి అక్కడ ఉన్న కుల్లు వ్యాలీని కాపాడారని ప్రసిద్ధి. అప్పటి నుంచి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మెరుపు శివలింగాన్ని తాకుతుంది. అప్పుడు తాకినప్పుడు ఆ శివలింగం ముక్కలు ముక్కలు అవుతుందట. ఆ తర్వాత రోజున ప్రజలు ఆ శివలింగాన్ని అతికించడానికి వెన్న మరియు సత్తు ఈ 2 పదార్థాలతో శివలింగాన్ని అతికిస్తారట. సో యథావిధిగా కొన్ని రోజులకి శివలింగం మునుపటిలా ఎలా ఉందో అలానే మారుతుందట. ఇది ఈ బిజిలీ మహాదేవ్ టెంపుల్ యొక్క విశిష్టత. బిజిలీ అంటే మెరుపు, మహాదేవుడు అంటే శివుడు. అందుకని 2 కలిపి బిజిలీ మహాదేవ్ టెంపుల్ అనే పేరు వచ్చింది. నిజంగా ఇదొక మిరాకిల్ కదా. ఓం నమః శివాయ.